రోడ్లు డ్యామేజ్ అవుతాయండి, వాస్తవం. ఇది ఎవరైనా ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యనే. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు మరమ్మతులు చేయలేదు? నిజంగానే భగవంతుడు ఆశీర్వదించి అద్భుతంగా మన రైతాంగాన్ని కాపాడే విధంగా మనకి అంత వర్షాలు వస్తే మరి వరి సాగు ఎందుకు తగ్గిందండి ప్రకాశం జిల్లాలో? 1,05,000 ఎకరాలు వరి పంట ఈ సంవత్సరం ఎందుకు ప్రకాశం జిల్లాలో రైతాంగం నిలబెట్టుకోలేకపోయింది? రైతుల్ని కూడా చాలా పకడ్బందీగా ఈ ప్రభుత్వం మోసం చేస్తోంది. విత్తనాల విషయంలో కానివ్వండి, రుణాల విషయంలో కానివ్వండి, ప్రతి గ్రామంలో ఏదో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇదే ముఖ్యమంత్రి గారిని, మీరు గతంలో చేసిన పాదయాత్రని ఈరోజు మీరు గ్రామాల్లో రండి. ఎక్కడ రైతాంగం ఉందో, ఎక్కడ మహిళలు ఉన్నారో, ఎక్కడ యువత ఉన్నారో వాళ్ళతో మీరు నిల్చుని మాట్లాడండి. కనీసం మీకు వాస్తవాలైన అర్థం అవుతాయి. ఈ రోజున ఈ జిల్లాలో ప్రధానంగా ఈ పర్యటనలో భాగంగా అన్ని ప్రాంతాలు తిరిగి అక్కడున్న విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము తప్పకుండా మా వంతు మేము సహకారాలు అందిస్తాం. ప్రజల పక్షాన నిలబడడానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా కష్టపడి ప్రజలకి దగ్గరే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసుకునే కార్యక్రమాన్ని దయచేసి మీరు ఎవరు కూడా అడ్డుకోబాకండి. ఎందుకంటే యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వాలంటీర్ల వ్యవస్థల్ని అనవసరంగా పాపం పోలీసు వాళ్ళని కూడా బెదిరించి పైనున్న అధికార యంత్రాంగం చాలా ఇబ్బంది పెడుతున్నారు. రైతుల కోసం, యువత కోసం, మహిళల కోసం జనసేన పార్టీ న్యూ ఏజ్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఈ దసరా ఉత్సవాల తర్వాత అన్ని క్యాంపస్ల్లో కూడా యువతని ఆకర్షణీయం చేసే విధంగా, యువతకు రాజకీయాలపైన పూర్తి అవగాహన కలిగే విధంగా, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపైన ప్రతి క్యాంపస్లోనూ జనసేన పార్టీ వెళ్ళి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భావాజాలాన్ని, ప్రజాస్వామ్యంలో జనసేన పార్టీ ఏ విధంగా ఒక కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతోందో, దానికి ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకుని ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లే విధంగా వాళ్ళు కూడా సహకరించాలనే భావనతోటి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమస్యలపైన నిజాయితీగా పోరాడే పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులుగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన నిలబడిన తీరు చూసి ఎంతోమంది ఆకర్షితులై మా పార్టీలో ఇంకా ప్రతిరోజు మా బలం పెరుగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి ఆయన పర్యటించాం. వెంగయ్య నాయుడు అనే మా కార్యకర్త ఒక శాసనసభ్యుడిని దయచేసి మా ఊర్లోకి వచ్చి మా రోడ్డు పరిస్థితి చూడండి అంటే ఆయనని ఏ విధంగా హింసపరిచి ఆవేదన గురై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన గురించి మీకు బాగా తెలుసు. ఈ జిల్లాలో న్యాయం జరగలేదు, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగలేదు, మా పార్టీ కూడా న్యాయం జరగలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వయానా ఈ జిల్లాకు వచ్చి జిల్లా ఎస్పీ గారిని కలిసి సమగ్రమైన విచారణ చేయమని మేము రిక్వెస్ట్ చేశాం. ఖచ్చితంగా దీని వెనుక ప్రలోభాలు, కుట్రలు జరుగుతూ ఆ ఎంక్వైరీని తప్పుదోవన తీసుకెళ్లారు. ఇప్పుడు వచ్చిన ఎస్పీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరైనా నిజాయితీగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరపాలి. డీజీపీ గారిని కూడా మేము గతంలో కోరాం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు డీజీపీ గారితో కూడా. ఎందుకు వెంగయ్య నాయుడు గారు పాపం ఒక సామాన్యుడు కాబట్టి ఇట్లా వదిలేస్తారా? రోడ్ల కోసం మేము ప్రశ్నిస్తే ఈ విధంగా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని మీరు హింసిస్తారా? ఎన్హెచ్ఆర్సీ నుంచి మా జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు వేసిన పిటిషన్ మేరకు ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. దానిపైన మా లీగల్ విభాగం పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుకుని వాళ్ళు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. ఎక్కడ ఇటువంటి పరిస్థితి వచ్చినా ప్రశ్నించడానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ గారు మా అందరిలో నిలిపారు. ఆయన నాయకత్వంలో పార్టీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పూర్తి స్థాయిలో మేమందరం కూడా కష్టపడి పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా అండి, భారతీయ జనతా పార్టీతో మేము అలయన్స్లో ఉన్నాం. సో బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో చర్చలు దాదాపు 3 నెలల నుంచి జరిగినాయి. మొదటి రోజు నుంచి కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటంటే తిరుపతి పార్లమెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకెళ్ళారు. జనరల్గా మనం ఒక ఆనవాయితీ ఉంది మనకి,
ఒక సాంప్రదాయం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏమైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు గారు కానీ ఇస్తే గౌరవించి పార్టీల పరంగా మనం ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయం. ఆ స్టాండ్ మేము ఇప్పుడు కాదు, మేము ఆగస్టులో తీసుకున్నాం, అంతకుముందు జరిగిన మా చర్చల్లో కూడా మేము తీసుకున్నాం. సో బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయదనే నిర్ణయం మా అధ్యక్షులు వారు తీసుకుని భారతీయ జనతా పార్టీ కన్వే చేశాం. వాళ్ళకున్న నేషనల్ పాలసీ పరంగా ప్రతి ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చారు. తప్పకుండా మా పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడున్న అభ్యర్థి విజయాని కోసం సహకరిస్తారు. ఏమండి అంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ పాలసీ అది. ఇప్పుడు మా అలయన్స్ పార్ట్నర్గా మేము ఆ అలయన్స్ని మేము గౌరవించాలి కాబట్టి నేను మద్దతు ఇస్తున్నాను మాట నేను అట్లా అనలేదు. అన్న మా లోకల్గా ఉన్న మా నాయకులందరూ కూడా సహకరిస్తారు ఆ ఎన్నికలకి తప్పకుండా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే పనిచేసుకుంటూ వెళ్తాం. ఏమండి అది ఓటు ఎవరికి వేయమని మేము ఎట్లా చెప్తామండి? పార్టీ పరంగా ఎట్లా చెప్తాం చెప్పండి. మీకు ఎందుకు అనుమానాలు వస్తే నాకు అర్థం కావడం లేదు. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాం. జనసేన పార్టీ ఈ ఎన్నికలకి అభ్యర్థి నిలబెట్టి మేము పోటీ చేయడం లేదు. చాలా స్పష్టంగా మా ప్రెసిడెంట్ గారు దాని గురించి వివరించారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నిలబెట్టింది కాబట్టి అది మా ధర్మం, వాళ్ళకి సపోర్ట్ చేయాలి మేము.